ఓకే. స్టార్ట్ చేద్దాం అయితే. ఎస్ సార్. Yes, sir. సార్ రూపా అక్క ఏదో బిజీలో ఉంటుంటుంది. నేను రికార్డింగ్ పెడుతున్నాను క్లాస్. ఓకే ఓకే సార్. నిన్న స్టాప్ అయిన దగ్గర నుంచి మనం కంటిన్యూ చేయాలి. ఎన్ని ఎగ్జాంపుల్స్ అయ్యి? రెండా? ఓకే. పారామీటర్స్ దాంట్లో రాలా. 2 అయ్యాయి సార్. ఓకే, రైట్. ఎక్కడున్నా అటు రిటర్న్ టైప్ ఫోల్డర్ ఏమన్నా పెట్టామా? Return type we పెట్టాం sir. ఓకే. మెథడ్స్లో రిటర్న్ టైప్స్, దీంట్లో 2 ఫైల్స్. దాన్ని చూసి దాన్ని పెట్టండి. ఓకే, సెకండ్ ఫైలు ఇట్లా చేసినామా? రైట్. అట్లయితే ఇంకొక 2 చూద్దాం రిటర్న్ టైప్స్లో, తర్వాత కంటిన్యూ చేద్దాం ఈరోజు టాపిక్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే పిల్లలు, రిటర్న్ చేసేటప్పుడు యూజర్ దగ్గర నుంచి కూడా రీడ్ చేసి కావాలంటే మనం రిటర్న్ అయితే చేయొచ్చు అనమాట. అది కూడా ఎలా చేయాలో చూద్దాం. రిటర్న్ టైప్ 3.java. సో యూజర్ దగ్గర నుంచి రీడ్ చేయాలంటే మనం ఏం చేయాలా? స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. క్లాస్ తీసుకుంటున్నాము రిటర్న్ టైప్ 3. మెయిన్ మెథడ్ అయితే రాసుకుంటున్నాం. మెయిన్ మెథడ్ ఒక స్టాటిక్ మెథడ్ తీసుకుందాం. పబ్లిక్ స్టాటిక్ ఇంటీజర్ రిటర్న్ చేద్దాం. గెట్ వాల్యూ 1 అని రాసా. పారామీటర్స్ తీసుకోవట్లేదు. నెక్స్ట్ రాయబోయే ప్రోగ్రామ్లో పారామీటర్స్ రా. తర్వాత స్కానర్ని ఒకసారి క్రియేట్ చేసి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాలంటే మనం అవుట్ సైడ్ పబ్లిక్ స్టాటిక్ స్కానర్ ఇక్కడే మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకోవాలి అవుట్ సైడ్ ఆఫ్ system.in. ఓకే, స్కానర్ ఆబ్జెక్ట్ ఎక్కడ కావాలంటే మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఒక ఇంటీజర్ వేరియబుల్ నేను డిక్లేర్ చేశాను. స్కానర్ ప్రింట్ ఒక మెసేజ్ నేను యూజర్కి చూపించాలి. సో ఎంటర్ నంబర్ అని చెప్పేసి మెసేజ్ రాసాము. యూజర్ దగ్గర నుంచి ఒక వాల్యూ అయితే మనము రీడ్ చేసాం. ఇంకా రిటర్న్ చేద్దాం. సో రిటర్న్ n. యూజర్ ఏ వాల్యూ ఇస్తాడో యాజ్ ఇట్ ఈస్గా మనం కూడా దాన్ని రిటర్న్ చేస్తున్నాము. ఇన్ కేస్ కావాలంటే మనం స్క్వేర్ కానీ క్యూబ్ కానీ ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా కూడా చేయొచ్చు. బట్ నేను ఏం చేయట్లేదు. ఇప్పుడు స్ట్రింగ్ రిటర్న్ చేద్దాం. ఒక క్యారెక్టర్ రిటర్న్ చేద్దాం. సో పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ రిటర్న్ చేయాలని అంటున్నాం కాబట్టి సో రిటర్న్ టైప్ కూడా స్ట్రింగ్. గెట్ వాల్యూ 2 అని చెప్పేసి రాసుకుంటున్నాం. తర్వాత స్ట్రింగ్ రీడ్ చేయాలి కాబట్టి మీకు ఏ వేరియబుల్ కావాలా? స్ట్రింగ్ వేరియబులే కావాలి. తర్వాత యూజర్ని అడగాలి ఎంటర్ స్ట్రింగ్ అని చెప్పేసి. సో ఎంటర్ స్ట్రింగ్ అని చెప్పేసి అడిగాము. str assigns to s డాట్ నెక్స్ట్ లైన్ రీడ్ చేసాము. దాన్ని కూడా నేను ఏం చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా రిటర్న్ అయితే చేస్తున్నాను. ఫైనల్గా ఒక క్యారెక్టర్ని కూడా రీడ్ చేసి రిటర్న్ ఎలా చేయాలో చూద్దాం. సో పబ్లిక్ స్టాటిక్ క్యారెక్టర్ని రిటర్న్ చేయాలని అంటున్నాం కాబట్టి డేటా టైప్ క్యార్ రాసుకుంటాం. గెట్ వాల్యూ 3. ఓకే, తర్వాత క్యార్ ch ఇట్లా రాసుకున్నాము. ప్రింట్ స్టేట్మెంట్ ఎంటర్ క్యారెక్టర్. సో క్యారెక్టర్ తర్వాత ఇక్కడ ch assigns to ఎలా చేయాలి గుర్తుంది కదా? s డాట్ నెక్స్ట్ లైన్ రాస్తాము. దాంట్లోంచి ఒక క్యారెక్టర్ 0 ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ మనం పిక్ చేసుకోవాలి. పిక్ చేసి దాన్ని రిటర్న్ చేసుకోవాలి. అంటే రిటర్న్ ch. ఇంకా ఆ మెథడ్స్ అన్ని కాల్ చేసి ఆ వాల్యూస్ని స్టోర్ చేసి మనం ఏం చేయాలా? డిస్ప్లే చేసుకోవాలి. ఓకేనా? తెలిసిన విషయం మనకి. రైట్. సో చేసేద్దాం. మొదటిగా గెట్ వాల్యూ 1. మీకు గుర్తుందా? ఒక ఇంటీజర్ రీడ్ చేసి స్ట్రింగ్ రీడ్ చేసేటప్పుడు స్కిప్ అయిపోతుంది. గుర్తుంది కదా? రైట్. మనం దాన్ని టేక్ కేర్ చేయాలి. సో రిజల్ట్ 1 assigns to. అలాగే నెక్స్ట్ది స్ట్రింగ్ కాబట్టి వేరియబుల్ ఈసారి ఏం తీసుకుంటున్నాము? స్ట్రింగ్ res2 assigns to get value 2. తర్వాత క్యారెక్టర్ రిజల్ట్ 3 assigns to get value 3. ఓకే ఫైన్. ఇప్పుడు వాటిని డిస్ప్లే కూడా చేయాలి కాబట్టి ఇక్కడ రిజల్ట్ 1 ప్లస్ కన్కాటినేషన్ రిజల్ట్ 2 ప్లస్ కన్కాటినేషన్ ప్లస్ రిజల్ట్ 3. ఓకే ఫైన్. సేవ్
కంపైల్ చేసి రన్ చేద్దాం. కమాండ్ ప్రాంప్ట్ ఆన్ చేద్దాం. కంట్రోల్ L CMD Java C return type 3 dot Java. Oh shit, path set చేయాలా? Set path equals to C drive program files Java JDK and bin. Control L, Control C, close the window, paste the path CLS return 3.java. కంపైల్ అయిపోయింది. తర్వాత ఓకే ఎంటర్ నంబర్ చూసారా, స్కిప్ అయిపోయి క్యారెక్టర్ దగ్గరకు వచ్చి మనకి స్ట్రింగ్ రాలేదు. ఓకేనా? సో ఎక్కడ రాయాలి అని అడిగితే మీరు కాల్స్ రాసేసారు కదా, ఇక్కడ రాసుకున్నా సరిపోతుంది. సో ఇంటీజర్ రీడ్ అయ్యి రిటర్న్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఇంటి ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లైన్ రాసుకుంటే సరిపోతుంది. రైట్, ఇప్పుడు చూడండి నీట్గా ఎంటర్ నంబర్ 3 4 స్ట్రింగ్ హలో, తర్వాత క్యారెక్టర్ ఒక క్యాపిటల్ ఎస్, ఇట్లా రాసుకున్నాం సరిపోయింది. సో మీకు అర్థమైంది. ఇప్పుడు పారామీటర్స్ కూడా ఉన్నప్పుడు ఎలా రిటర్న్ చేయొచ్చు అదొకటి చెప్పేసి అక్కడికి రిటర్న్ టైప్స్ని నేను స్టాప్ చేస్తాను. తర్వాత ఈ రోజు క్లాస్ని కంటిన్యూ చేద్దాము. నిన్న మనకి ఇది కంప్లీట్ అవ్వలేదు. రిటర్న్ టైప్ 3 అయింది, 4. ఓకే, సింపుల్గానే చేద్దాము. రీడింగ్ అదంతా ఏం తీసుకోవట్లే, నార్మల్ రిటర్న్ టైప్ 4. అన్ని ఇంటీజర్సే రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను ఈసారి. సో మల్టిపుల్ వాల్యూస్ ఎలా రిటర్న్ చేయాలో మీకు అర్థమైంది. పబ్లిక్ స్టాటిక్ ఇంట్ అన్ని ఇంటీజర్లు, గెట్ సమ్, దీనికి పారామీటర్స్ రాసుకుంటాము. ఇంట్ n1 కామా ఇంట్ n2. ఓకే, I want to return addition of 2 integers n1 plus n2. Later subtraction and addition. So integer return చేస్తున్నాము. Get subtraction for n1 and n2. Return n1 minus n2. తర్వాత public static integer get multiply integer n1 comma integer n2. So return n1 multiply n2. రైట్, ఇంకా పారామీటర్స్కి వాల్యూస్ని మెథడ్ కాల్లో పంపిస్తామని, కాన్స్టెంట్స్ పంపించవచ్చని, స్టాటిక్ ఇన్పుట్స్, డైనమిక్ ఇన్పుట్స్, ఇన్ని రకాలుగా మనం చూసాం. నేను సింపుల్గా కాన్స్టెంట్స్ పంపిస్తున్నాను. గెట్ సమ్ కాన్స్టెంట్స్ జస్ట్ ఒక 4 కామా 5 అంతే. తర్వాత గెట్ సబ్ట్రాక్షన్ 4 కామా 2. తర్వాత ఒక మల్టిప్లై 8 కామా 4. ఇట్లా వాల్యూస్ తీసుకున్నాం, పాస్ చేసాం, పైకి వెళ్తాయి, క్యాలిక్యులేట్ అయ్యి రిటర్న్ అవుతాయి. ఆ రిజల్ట్ని మనం ఏం చేయాలి, స్టోర్ చేయాలి. సో ఎండ్ సమ్ ఇస్ ఈక్వల్ ద ఎండ్ సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ ద ఎండ్ మల్టిప్లై అసైన్స్ టు. క్లారిటీ, ఇంకేం చేయాలా, వాటిని స్క్రీన్ పైన చూడాలి కాబట్టి డిస్ప్లే చేసుకుంటే సరిపోతుంది. రైట్, సమ్ సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్. సేవ్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేద్దాం. రిటర్న్ టైప్ 4.java. అదేవిధంగా రన్ చేసినట్లయితే ఆ వాల్యూస్ మనకి స్క్రీన్ పైన వచ్చాయి. సరే, మీకు రిటర్న్ టైప్స్ అంతా క్లారిటీ వచ్చినట్లేనా? మరి ఎక్కడ రిటర్న్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది? సో రిటర్న్ ఎక్కడికి వెళ్తుంది, మనకి మెథడ్ కాల్ దగ్గరికి వెళ్తుంది. మనం దాన్ని నీట్గా స్టోర్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. సరే, ఇది తీసేస్తున్నాను పిల్లలు. ఓకేనా? వేరే ఫోల్డర్ క్రియేట్ చేద్దాం, టైప్స్ ఆఫ్ మెథడ్స్ అని చెప్పేసి. కంట్రోల్ X, డీలోనే 7 to 8 మెథడ్స్లోనే టైప్స్ ఆఫ్ మెథడ్ ఆర్ ఇన్స్టాన్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్. ఒకదాని పేరు వచ్చేసి ఇన్స్టాన్స్, ఒకదాని పేరు వచ్చేసి స్టాటిక్. మనం ఈ రోజులు క్రియేట్ చేసిన కూడా స్టాటిక్ మెథడ్.
ఈరోజు వాటికి సంబంధించిన రూల్స్ అన్నీ మనం చూడబోతున్నాము. ఓకేనా? నేను సింపుల్గా ఇన్స్టాన్స్ 1.java అని చెప్పేసి రాస్తాను. ఇంకా ఇన్స్టాన్స్ మెథడ్ గురించి క్లారిటీగా నేను ఇంకో సందర్భంలో మాట్లాడతాను. ప్రస్తుతానికి ఫార్మాలిటీకి ఇన్స్టాన్స్ మెథడ్ అంటే ఏంది అని అడిగితే వీటి జనరల్గా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాం. ఎందుకంట అని అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్టూడెంట్ క్లాస్, if I can create multiple student objects క్రియేట్ చేస్తే మీరు చెప్పండి, ముగ్గురు స్టూడెంట్స్కి ఐడి అనేది సేమ్గా ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా? హెన్స్ ఐడి ఈజ్ కాల్డ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ముగ్గురు స్టూడెంట్స్కి నేమ్ సేమ్గా ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా? అందుకే నేమ్ కూడా ఇన్స్టాన్స్ వేరియబుల్. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే ఒక క్లాస్లో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉంటాయో వాటికి వాల్యూస్ ప్రొవైడ్ చేయడానికి మనము ఇన్స్టాన్స్ మెథడ్ని వాడతాము. అర్థమైందా? సో ఇన్స్టాన్స్ మెథడ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని అడిగినప్పుడు, టు డీల్ విత్ ఇన్స్టాన్స్ ప్రాపర్టీస్, సో ప్రస్తుతానికి ఇన్స్టాన్స్ వేరియబుల్ నేను తీసుకోవట్లా. తీసుకున్న రోజు రెండు క్లబ్ చేసి మంచి మంచి ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఇన్స్టాన్స్ మెథడ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కాల్ చేయాలి, స్టాటిక్ మెథడ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కాల్ చేయాలి, రూల్స్ కొన్ని ఉన్నాయి, అవి డిస్కస్ చేస్తే అక్కడికి అయిపోతుంది. సరే, నేను ప్రస్తుతానికి ఇక్కడ క్లాస్ నేమ్ ఏం చేస్తున్నంటే కేరళ, లేదా ఇన్స్టాన్స్ 1 అని పెట్టాము కదా, ఏం కాదు కేరళ అని రాద్దాము. రైట్, పబ్లిక్ వాయిడ్ మీకు తెలిసిన పేర్లు ఆల్రెడీ LFP. ఇప్పుడు ఇది ఇన్స్టాన్స్ మెథడ్ అని చెప్పేసి మనకి ఏంటి ఐడెంటిఫికేషన్ అంటే, స్టాటిక్ అనే కీవర్డ్ రాయకపోతే దాన్నే ఇన్స్టాన్స్ మెథడ్ అని పిలుస్తాము. స్టాటిక్ అనే కీవర్డ్ కానీ రాయగలిగితే అప్పుడు దాన్ని స్టాటిక్ మెథడ్ అని పిలుస్తాం. సంతోషం. తర్వాత పబ్లిక్ వాయిడ్ ఇంకొక మెథడ్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఈ మెథడ్ కూడా ఏ మెథడ్? ఇన్స్టాన్స్ మెథడ్. ఎలా ఐడెంటిఫై చేసాము? స్టాటిక్ అనే కీవర్డ్ లేదు కాబట్టి సూపర్. సరే, ఇప్పుడు ఈ ఇన్స్టాన్స్ మెథడ్కి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి. మనం ఆ రూల్స్ గురించి మాట్లాడుకుంటే కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. we cannot call instance method directly from static method. So we cannot call instance method directly from static method. అంటే మీనింగ్ ఏంటి? డైరెక్ట్లీ అంటే ఏంటి సార్ అని అడిగితే, మీరు మొన్నటిలాగే డైరెక్ట్గా పేరు పెట్టి పిలిచారనుకో, అవేమో ఇన్స్టాన్స్ మెథడ్స్, మెయిన్ మెథడ్ ఏమో స్టాటిక్ మెథడ్. ఎలా చెప్పొచ్చు? ఇక్కడ మీకు స్టాటిక్ వచ్చింది, సో ఇది స్టాటిక్ మెథడ్. ఇన్స్టాన్స్ మెథడ్స్ని స్టాటిక్ మెథడ్ లోపల ఈ విధంగా డైరెక్ట్గా మనం కాల్ చేయలేము. ఒకవేళ కాల్ చేస్తే ఏమవుతుంది అని అడిగితే ప్రమాదం ఏర్పడుతుంది. ఓకేనా? చూడండి, ఇన్స్టాన్స్ స్టార్ CLS, ఇంకొంచెం ఫాంట్ సైజ్ తగ్గిద్దాం, జావాసి. ఫైల్ పేరు ఏముంది? ఇన్స్టాన్స్ 1.java. మెయిన్ మెథడ్ ఉంటే క్లాస్ పేరు ఏముంది? కేరళ.java. బట్ అంత దూరం మనం వాళ్ళ ఎర్రర్ వచ్చేసింది. సో వీ కెనాట్ కాల్ ఇన్స్టాన్స్ మెథడ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఏ స్టాటిక్ మెథడ్. అది మెయిన్ మెథడ్ అయి ఉండొచ్చు, లేదా ఇంకొక యూజర్ డిఫైన్డ్ స్టాటిక్ మెథడ్ కూడా అయి ఉండే అవకాశం ఉంది. అర్థమైంది కదా? మరి ఎలా కాల్ చేయాలి? దానికి మార్గం ఉందా అంటే ఎస్, మార్గం ఉంది. ఏంటంటే పాయింట్ చూడండి, టు కాల్ ఇన్స్టాన్స్ మెథడ్ ఫ్రమ్ స్టాటిక్ మెథడ్ నుంచి ఇన్స్టాన్స్ మెథడ్ని మనము కాల్ చేయాలంటే we must create an object for the class. సో ఏంటో చూద్దాం. ఇప్పుడు క్లాస్ తీసుకున్నాము, క్లాస్ పేరు వచ్చేసి కేరళ. సంతోషం. పబ్లిక్ వాయిడ్ LFP. ఓకే, తర్వాత println ఒక మెసేజ్ రాసేసా. తర్వాత ఇంకొక మెథడ్ కూడా ఇందాక తీసుకున్నాం కదా, సో ఇప్పుడు అట్లా తీసుకుందాం. రైట్, సో println ఉన్నారు. రైట్, తర్వాత మెయిన్ మెథడ్
ఇప్పుడు వీటిని కాల్ చేసాము, ఇందాక ఎర్రర్ వచ్చింది, బట్ అందుకే కదా ఇంకొకటి క్రియేట్ చేసాము. టు కాల్ ఇన్స్టాన్స్ మెథడ్ ఫ్రమ్ స్టాటిక్ మెథడ్ వీ మస్ట్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్. సో మనము కాల్ చెయ్యాలి ఇన్స్టాన్స్ మెథడ్స్ని స్టాటిక్ మెథడ్ నుంచి అని అనుకున్నప్పుడు ఆ రెండు ఏ క్లాస్లో ఉన్నాయో అబ్జర్వ్ చేయండి మీరు. ఈ రెండు మెథడ్స్ ఏ క్లాస్లో ఉన్నాయి అని అడిగితే కేరళ అనే క్లాస్లో ఉన్నాయి. అందుకే మనము కేరళ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అప్పుడు కాల్ చేయాలి. వేరే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే కుదరదు, ఓకేనా. కేరళ కేఆర్ అసైన్స్ టు న్యూ కేరళ. ఇప్పుడు కాల్ ఎలా చేయాలంటే కేఆర్ బై యూజింగ్ ఆబ్జెక్ట్ నేమ్ ఎల్పి అండ్ కేఆర్ డాట్ మున్నార్. సో ఎప్పుడైతే ఇన్స్టాన్స్ మెథడ్స్ని మీరు కాల్ చేయాలనుకుంటారో స్టాటిక్ మెథడ్ నుంచి, డైరెక్ట్గా చేస్తే కుదరదు కాబట్టి అవి ఏ క్లాస్లో ఉన్నాయో చూసుకొని ఆ పర్టికులర్ క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలిగితే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఇన్స్టాన్స్ మెథడ్ నేమ్ ఇచ్చేసేది, అప్పుడు మీరు కాల్ చేయొచ్చు, ఓకేనా. ఇన్స్టాన్స్ 2 డాట్ జావా, మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ నేమ్ పేరు వచ్చేసి కేరళ. ఓకే శబాష్, అర్థమైంది మీకు రూల్. తర్వాత ఇంకొక రూల్ ఏంటంటే పిల్లలు, అది ఏ రూల్? అది ఇన్స్టాన్స్ మెథడ్ని స్టాటిక్ మెథడ్లో ఎలా కాల్ చేయాలి అనే రూల్ అది, అవును కదా. సో ఇన్స్టాన్స్ మెథడ్ని డైరెక్ట్గా కాల్ చేయడానికి ఇంకొక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఏంటో చూద్దాం. ముందు పాయింట్ రాస్తాను నేను. సో ఇక్కడ ఏంటంటే ముందు ప్రోగ్రామ్ అంతా రాద్దాం. క్లాస్ కేరళ, సేమ్ ఆ 2 మెథడ్స్ రాద్దాం మళ్ళీ. పబ్లిక్ వాయిడ్ ఎల్పి ప్రింట్ ఎల్ఎన్. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎల్పి అని చెప్పేసి మెసేజ్ మనం రాసుకుంటున్నాం. ఫైన్. తర్వాత పబ్లిక్ వాయిడ్ మున్నార్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పిల్లలు, ఏం చెప్పాను నేను ఇందాక, ఇన్స్టాన్స్ మెథడ్స్ని స్టాటిక్ మెథడ్లో ఎలా కాల్ చేయాలో రూల్ చెప్పారు. ఈసారి అది కాదు, ఇన్స్టాన్స్ మెథడ్ని డైరెక్ట్గా ఎలా కాల్ చేయొచ్చు, ఎక్కడ కాల్ చేయొచ్చు. ఇన్స్టాన్స్ మెథడ్ని ఇంకొక ఇన్స్టాన్స్ మెథడ్లో డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. దట్టు ఇఫ్ బోత్ ఆర్ ప్రజెంట్ ఇన్ సేమ్ క్లాస్. రెండు ఒకే క్లాస్లో ఉన్నట్లయితేనే చేయొచ్చు, లేదంటే కుదరదు. ఇప్పుడు ఎల్పి ఇన్స్టాన్స్ మెథడ్, మున్నార్ కూడా ఇన్స్టాన్స్ మెథడ్. ఇంకొకటి ఏంటి, రెండు సేమ్ క్లాస్లో ఉన్నాయా లేవా? రెండు సేమ్ క్లాస్లో ఉన్నాయి కాబట్టి నేను ఎల్పిని మున్నార్లో డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేకుండానే కాల్ చేయొచ్చు, ఎటువంటి సమస్య లేదు. అర్థమైందా పాయింట్? ఇప్పుడు నేను మున్నార్ని స్టాటిక్ మెథడ్, మెయిన్ మెథడ్ కదా స్టాటిక్ మెథడ్, దీంట్లో ఎట్లా కాల్ చేయాలా? మున్నార్ని మెయిన్ మెథడ్లో డైరెక్ట్ కాల్ చేయొచ్చా మున్నార్ అని? ఎల్పిని మున్నార్లో కాల్ చేశాను, ఎల్పిని మున్నార్లో కాల్ చేశా డైరెక్ట్గా. ఎందుకని? ఆ రెండు ఇన్స్టాన్స్ మెథడ్స్ కాబట్టి, సేమ్ క్లాస్లో ఉన్నాయి కాబట్టి. అలాగే నేను మున్నార్ని మెయిన్ మెథడ్లో ఇట్లా డైరెక్ట్ కాల్ చేయొచ్చా అని క్వశ్చన్ అడిగా. చేయొచ్చు సార్. చేయకూడదు. ఎలా చేయాలి? పోనీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా. ఏ క్లాస్కి? మున్నార్ ఏ క్లాస్లో ఉందో ఆ క్లాస్కి. మున్నార్ ఏ క్లాస్లో ఉంది? కేరళ అనే క్లాస్లో ఉంది. సో కేఆర్ అసైన్స్ టు న్యూ కేరళ, ఓకేనా. రైట్. సో ఇక్కడ కేఆర్ డాట్ మున్నార్, రైటా. సో మున్నార్ కాల్ అయింది, మున్నార్లో ఎల్పి కాల్ అయింది, సరిపోతుంది. ఇన్స్టాన్స్ 3 డాట్ జావా, రైట్. సో ఇన్స్టాన్స్ 3 డాట్ జావా, మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ నేమ్ వచ్చేసి కేరళ. చూడండి, మున్నార్ కాల్ అయింది, మున్నార్ ప్రింట్ అయిన తర్వాత ఎల్పి అందులోంచే కాల్ అయింది కాబట్టి సరిపోయింది. ఆ రూల్స్ గుర్తున్నాయి పిల్లలు? రైట్. సో ఇప్పుడు అక్కడ రాస్తున్నాను నేను. Yes, sir. We can call వర్షమా? ఓకే. We can call instance method directly from another instance method of which class? Of same class. సేమ్ క్లాస్లో ఉన్న ఒక ఇన్స్టాన్స్ మెథడ్ మరొక ఇన్స్టాన్స్ మెథడ్లో డైరెక్ట్గా కాల్ చేయబడుతుంది, ఎటువంటి సమస్య లేదు. పాయింట్ క్లియర్ అయిపోయింది. తర్వాత ఒకవేళ ఇన్స్టాన్స్ మెథడ్స్ రెండు వేరే వేరే క్లాస్లో ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అదొక పాయింట్. ఇన్స్టాన్స్ 4 డాట్ జావా,
ఇందాక ఏం చెప్పారు రూలు? 2 ఇన్స్టాన్స్ మెథడ్స్ సేమ్ క్లాస్లో ఉన్నట్లయితే ఒక దాంట్లో ఒక మెథడ్ని డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అని చెప్పారు. బట్ 2 ఇన్స్టాన్స్ మెథడ్స్ 2 డిఫరెంట్ క్లాస్లో ఉన్నాయనుకోండి, అప్పుడు పాసిబుల్ కాదు. అప్పుడు కంపల్సరీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిందే. క్లాస్ trip1 బ్రేస్, ఇక్కడ చూడండి పబ్లిక్ వాయిడ్ అలిపి, ఇక్కడ రాయండి అలిపి రాయండి, ఓకేనా? సో ఇక్కడ అలిపి మెసేజ్ డిస్ప్లే చేయండి. ఇప్పుడు ఆ క్లాస్ వదిలేయండి, వేరే క్లాస్కి వెళ్ళండి. ఇట్లా మల్టిపుల్ క్లాసెస్ని క్రియేట్ చేయొచ్చు మనం. పబ్లిక్ వాయిడ్ మున్నార్, ఓకే. సో మున్నార్లో మున్నార్ అనే మెసేజ్ని నేను డిస్ప్లే చేశాక ఇప్పుడు నేను ఎల్పిని డైరెక్ట్గా కాల్ చేయొచ్చా చేయకూడదా? ఎల్పి ఇన్స్టాన్స్ మెథడే, మున్నార్ కూడా ఇన్స్టాన్స్ మెథడే. డైరెక్ట్ కాల్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు సార్. చేయొచ్చా? ఎస్ సార్. ఎందుకు చేయొచ్చు? సో సేమ్ కాబట్టి చేయొచ్చు సార్. అదందు డిఫరెంట్ ఉంటే మనం క్రియేట్ చేయాలి సార్. డిఫరెంట్గా ఉన్నాయా లేవా మరి? డిఫరెంట్ గానే ఉన్నాయి సార్ ఇప్పుడు. సో ఇప్పుడు డైరెక్ట్ కాల్ చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు. నాకు చెయ్యి ఒకటే వినపడుతుంది, తర్వాత వినపడతాం అలా. చేయకూడదు సార్. చేయకూడదు. ఎలా చేయాలి మరి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా, ఓకేనా? సో ఇన్స్టాన్స్ మెథడ్ని వేరే క్లాస్లో కాల్ చేయాలంటే కంపల్సరీ మళ్ళీ ఏం చేయాలా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఏ క్లాస్కి మనం ఏ మెథడ్ని కాల్ చేయాలనుకుంటున్నామో ఆ మెథడ్ ఏ క్లాస్లో ఉందో ఆ క్లాస్కి. ఏ క్లాస్లో ఉన్నది? trip1లో ఉంది కాబట్టి సో నేను కూడా TP1 అసైన్స్ టు న్యూ trip1 క్రియేట్ చేసాము. TP1.lp సరిపోయిందా? అట్లా అనమాట. ఇప్పుడు క్లాస్ trip3 తీసుకోండి. trip3 బ్రేసెస్ పబ్లిక్ వాయిడ్ తెక్కడి అని చెప్పేసి ఒక మెథడ్ రాస్తా. సంతోషం. ఇప్పుడు నేను తెక్కడిలో ప్రింటింగ్ స్టేట్మెంట్ రాసేసాను. తెక్కడి అని చెప్పేసి రాసేసా ప్రింటింగ్ స్టేట్మెంట్. తర్వాత నా టార్గెట్ ఏంటంటే ఎల్పిని కాల్ చేయాలి, మున్నార్ కూడా కాల్ చేయాలి. ఎలా చేయాలా? ఇప్పుడు ఎల్పిని ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని చేస్తాం సార్. చెప్పండి, స్టేట్మెంట్ చెప్పండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని చేస్తాం సార్. అదే చెప్పేస్తే సరిపోతుంది. trip1 TP1 అసైన్స్ టు న్యూ trip1 trip1 తర్వాత TP1.lp తర్వాత మున్నార్ పరిస్థితి ఏంటి? trip2 వెరీ గుడ్. trip2 TP2 అండ్ న్యూ trip2 వెరీ గుడ్. TP.munar మున్నార్ రైటా? తర్వాత మెయిన్ క్లాస్ తీసుకుందాము. క్లాస్ కేరళ రైటా? మెయిన్ మెథడ్ తర్వాత నేను ఇప్పుడు తెక్కిడి కాల్ చేయాలి. ఎలా చేయాలా? తెక్కిడి ఎలా కాల్ చేయాలి పిల్లలు? trip3 TP3 is equals to new trip3 వెరీ గుడ్. TP3 dot takri .tekkidi తక్కిడి కాదు. ఓకే సరే. ఇన్స్టాన్స్ కూడా జావా కేరళ అన్ని మెథడ్స్ కాల్స్ లింక్ అయి ఉన్నాయి కాబట్టి అయిపోయింది. మీకు రూల్స్ గుర్తున్నాయా? ఇన్స్టాన్స్ మెథడ్ని స్టాటిక్ మెథడ్లో డైరెక్ట్ కాల్ చేయొచ్చా చేయలేమా? సార్ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని చేయాలి సార్. వెరీ గుడ్. ఇన్స్టాన్స్ మెథడ్ని డైరెక్ట్గా ఎక్కడ కాల్ చేయొచ్చు? సార్ అర్థం కాలేదు సార్ క్వశ్చన్. ఇన్స్టాన్స్ మెథడ్ని డైరెక్ట్గా ఎక్కడ కాల్ చేయొచ్చు? static method లో సార్. ఇన్స్టాన్స్ మెథడ్ని స్టాటిక్ మెథడ్లో డైరెక్ట్ కాల్ చేసేస్తా. బాలకృష్ణ కానా? ఇన్స్టాన్స్ మెథడ్ని ఇన్స్టాన్స్ మెథడ్లోనే డైరెక్ట్ కాల్ చేయాలా? ఎప్పుడు? అది కూడా రెండు సేమ్ క్లాస్లో ఉన్నప్పుడు. చూడండి ఇక్కడ, ఇదిగోండి రెండు సేమ్ క్లాస్లో ఉన్నాయా?
ఎస్ సార్. చేశానా నేను? ఎస్ సార్. అలర్ట్గా ఉండాలా. టు కాల్ ఇన్స్టాన్స్ మెథడ్ ఫ్రమ్ డిఫరెంట్ క్లాస్ వీ మస్ట్ క్రియేట్ ఆబ్జెక్ట్. ఓకేనా? అక్కడికి ఇన్స్టాన్స్ మెథడ్కి సంబంధించిన రూల్స్ అయిపోయినాయి. తర్వాత స్టాటిక్ మెథడ్స్కి సంబంధించి రూల్స్ ఏమున్నాయో చెప్తాను. సో స్టాటిక్ 1 అని రాస్తున్నాను నేను. స్టాటిక్ 1 డాట్ జావా క్లాస్ ఏం రాద్దాము? కేరళనే రాద్దాము. ఓకేనా? రైట్. సో స్టాటిక్ మెథడ్ అంటే ఎట్లా రాస్తారు? స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసి రాస్తారు. ఇందాక నేను ఇన్స్టాన్స్ మెథడ్ ఎందుకు క్రియేట్ చేయాలని చెప్పానంటే, ఒకవేళ క్లాస్లో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉన్నప్పుడు వాటికి డేటా ఇవ్వడానికి కావచ్చు, ఇంకేదైనా బిజినెస్ లాజిక్ రాయొచ్చు అంటే రాయొచ్చు, ఏం కాదు. స్టాటిక్ మెథడ్ ఎందుకు క్రియేట్ చేయాలంటే, ఇన్స్టాన్స్ వేరియబుల్స్తో సంబంధం లేకుండా నువ్వు ఏదైనా ఆపరేషన్ చేయాలి అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని అసైన్ చేయడం, డేటా ప్రొవైడ్ చేయడం కాకుండా ఎటువంటి ఆపరేషన్ చేయాలన్నా కూడా స్టాటిక్ మెథడ్ని క్రియేట్ చేసుకోవచ్చు. రైట్. సో వాయిడ్ ఎల్పి, ఇంకా పారామీటర్స్, రిటర్న్ టైప్స్ ఇవన్నీ చూసాం కాబట్టి జస్ట్ ఈరోజు రూల్స్ గురించి మాట్లాడుతున్నాం. వీటిని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కాల్ చేయాలి. ఓకేనా? రైట్. అయితే స్టాటిక్ మెథడ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, సేమ్ క్లాస్లో ఇన్స్టాన్స్ మెథడ్లో డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఇక్కడ ఇన్స్టాన్స్ మెథడ్లో డైరెక్ట్ కాల్ చేయొచ్చు, స్టాటిక్ మెథడ్లో కూడా దాన్ని డైరెక్ట్గా కాల్ చేసేసేయచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎల్పి తీసుకున్నామా, డైరెక్ట్ కాల్ చేసాం కదా. సో స్టాటిక్ మెథడ్ కెన్ బి కాల్డ్ ఫ్రమ్ ఇన్స్టాన్స్ మెథడ్ డైరెక్ట్లీ ఆఫ్ సేమ్ క్లాస్. ఇప్పుడు రెండు సేమ్ క్లాస్లో ఉన్నట్లయితే అట్లా పాసిబుల్ అవుతుంది. అదేవిధంగా మెయిన్ మెథడ్లో కూడా నేను డైరెక్ట్ కాల్ చేయొచ్చు అంటే ఎస్, స్టాటిక్ మెథడ్ కెన్ బి కాల్డ్ ఫ్రమ్ బోత్ ఇన్స్టాన్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్ ఇఫ్ ఆల్ ఆర్ ప్రజెంట్ ఇన్ సేమ్ క్లాస్. అవన్నీ సేమ్ క్లాస్లో ఉన్నట్లయితే స్టాటిక్ మెథడ్ని డైరెక్ట్గా ఎక్కడ కావాలంటే అక్కడ కాల్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో వీ కెన్ కాల్ స్టాటిక్ మెథడ్ directly from both instance and static methods of same class అవన్నీ ఎక్కడ ఉండాలి పిల్లలు? సేమ్ క్లాస్లోనే ఉండాలి. సరే, నాకు ఒక డౌట్ చెప్పండి. ఇక్కడ స్టాటిక్ మెథడ్ ఇది ఇన్స్టాన్స్ మెథడ్లో డైరెక్ట్ కాల్ అయింది. ఇప్పుడు మున్నార్ అనేది ఇన్స్టాన్స్ మెథడ్ కాబట్టి నేను ఒకవేళ మెయిన్ మెథడ్లో కాల్ చేయాలంటే ఎలా కాల్ చేయాలి? మున్నారు మెయిన్ మెథడ్లో ఈ విధంగా డైరెక్ట్ కాల్ అవుతుందా అవదా? అవుతుందా అవదా? అవ్వదు సార్. అవ్వదు. అప్పుడు ఏం చేయాలా? సేమ్ అదే సార్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ దాన్ని కాల్ చేస్తాం సార్. చిన్న టాపిక్. రైట్. సో రూల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు ఇంకా ఆట ఆడుకోవచ్చు మెథడ్స్, కాల్స్ అన్నీ కూడా. సో స్టాటిక్ మెథడ్ని నేను డైరెక్ట్గా మున్నార్లో కాల్ చేశాను, ఎందుకంటే అది ఇన్స్టాన్స్ మెథడ్లో డైరెక్ట్ కాల్ అవుతుంది కాబట్టి. అదేవిధంగా ఎల్పీని మెయిన్ మెథడ్లో డైరెక్ట్ కాల్ చేశాను, ఎందుకంటే రెండు స్టాటిక్ మెథడ్స్ సేమ్ క్లాస్లో ఉన్నాయి కాబట్టి. మున్నార్ని కాల్ చేయలేదు మెయిన్ మెథడ్లో, ఎందుకంటే మున్నార్ ఏమో ఇన్స్టాన్స్, మెయిన్ మెథడ్ ఏమో స్టాటిక్. అందుకే ఏం చేయాలా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా. రైట్. సూపర్. రన్ చేద్దాం. జావా సి స్టాటిక్ 1 డాట్ జావా కేరళ. ఓకేనా? చూడండి, నీట్గా అన్ని ఎగ్జిక్యూట్ అయినాయి. రైటా? ఇప్పుడు ఇంకొక రూల్ చూద్దాం. ఒకవేళ స్టాటిక్ మెథడ్ అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ కాల్ చేయాలంటే ఎలా చేయాలి? ఇన్స్టాన్స్ మెథడ్ని అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ ఎలా చేసాము? ఇన్స్టాన్స్ మెథడ్ని అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ ఎలా కాల్ చేసాము? ఓకేనా? రైట్. సరే, అది మళ్ళీ మీరు చదువుకొని రేపు చెప్తున్నట్టు. రైట్. ఇప్పుడు స్టాటిక్ మెథడ్ని వేరే క్లాస్లో ఎలా కాల్ చేయాలో నేను చెప్తా. సో ఎలా కాల్ చేయాలంటే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చెయ్యొచ్చు, క్లాస్ నేమ్ యూజ్ చేసి కూడా చెయ్యొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్స్టాన్స్ మెథడ్ ఉంది అని అనుకుంటున్నాను. ఇన్స్టాన్స్ మెథడ్ ఉందని అనుకుంటున్నాను. మొన్న ఇందాక కూడా ఇలాంటిదే కదా, సేమ్ క్లాస్లో ఉన్నాయి, బట్ ఈసారి ఏంటంటే డిఫరెంట్ క్లాస్లో ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ కాల్ చేయడం వీలవుతుందా అంటే కుదరదు, ఎందుకంటే సేమ్ క్లాస్లో లేవు కాబట్టి. మరి ఎలా చేయాలి అని అడిగితే, బై యూజింగ్
ఆబ్జెక్ట్ ఒక విధానం. ఎలాగా? అది ఏ క్లాస్లో ఉంది? ట్రిప్ 1లో ఉంది. సో TP1 అసైన్స్ టు న్యూ ట్రిప్ 1. ఓకేనా? రైట్. సో ట్రిప్ 1 TP1 డాట్ LP. ఓకే, కాల్ చేసాం. మరి ఇంకొక విధానం ఏంటి అది కూడా చూద్దాం. రైట్. పిల్లలు ఒక్క సెకండ్. ఓకే ఓకే పిల్లలు కంటిన్యూ చేద్దామా? ఎస్ సార్. సో స్టాటిక్ మెథడ్ని వేరే క్లాస్లో కాల్ చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయొచ్చు, లేదా ఒకటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయొచ్చు, ఇంకోటి సేమ్ మెథడ్ లో ఉండాలి. సెకండ్ ఆలోచించబడదు. బై యూజింగ్ క్లాస్ నేమ్. ఏ క్లాస్లో ఉంది LP? ట్రిప్ 1లో. ట్రిప్ 1 డాట్ LP. ఇది కరెక్ట్ పద్ధతి. ఈ రెండిట్లో ఏది ప్రిఫర్ చేస్తారు అంటే అందరూ క్లాస్ నేమ్ యూజ్ చేసి కాల్ చేయడాన్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అవసరం లేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మెమరీ కన్జ్యూమ్ చేస్తారు. అందుకే ఇక్కడ క్లాస్ నేమ్తో కాల్ చేస్తే మెమరీ అనేది కన్జ్యూమ్ చేయదు. సో స్టాటిక్ మెథడ్ని ఎలా కాల్ చేయాలి అంటే క్లాస్ నేమ్ యూజ్ చేసే కాల్ చేయాలి. అదే పర్ఫెక్ట్ థింగ్ అనమాట. రైటా? ఇప్పుడు క్లాస్ ట్రిప్ 3 కూడా తీసుకుందాము. ట్రిప్ నెంబర్ 3. ఓకే. సో మెయిన్ మెథడ్ తీసుకున్నాము. మెయిన్ మెథడ్ కాదు, ఇంకొక మెథడ్ రాద్దాం. స్టాటిక్ మెథడ్ రాద్దాం. అది స్టాటిక్ మెథడ్ అయినా ఏ మెథడ్ అయినా క్లాస్ మారిందంటే ఇతర ఆబ్జెక్ట్ అన్నా కాల్ చేయాలా, క్లాస్ నేమ్ అన్నా కాల్ చేయాలా. సో ఇక్కడ తెక్కడి అని చెప్పేసి మెసేజ్ డిస్ప్లే చేద్దాం. తర్వాత క్లాస్ నేమ్ ఏంటి? ట్రిప్ 1. ఒకవేళ మున్నార్ కాల్ చేయాలనుకో, మున్నార్ కాల్ చేయగలుగుతామా క్లాస్ నేమ్తో? మున్నార్ని క్లాస్ నేమ్తో కాల్ చేయలేము, ఇన్స్టాన్స్ కదా, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో మీరు రూల్స్ అన్ని గుర్తుపెట్టుకుంటేనే కుదురుతుంది. ఓకేనా? లేదంటే ఇబ్బంది అవుతుంది. TP2 అసైన్స్ టు న్యూ ట్రిప్ 2, తర్వాత TP2 డాట్ మున్నార్. రైట్. ఇంకా మెయిన్ క్లాస్ క్రియేట్ చేద్దాం పిల్లలు. క్లాస్ కేరళ. ఇలా మెయిన్ మెథడ్ తీసుకొని జస్ట్ తెక్కడి కాల్ చేయండి, సరిపోతుంది. అప్పుడు ఎట్లా చేయొచ్చు? స్టాటిక్ మెథడే కాబట్టి ట్రిప్ 3లో ఉంది కాబట్టి ట్రిప్ 3 డాట్ తెక్కడి. ఓకేనా? రైట్. ఇంకా కాల్ చేద్దాము. స్టాటిక్ 2 డాట్ జావా అండ్ జావా కేరళ. ఓకేనా? చూడండి అన్ని నీట్గా లింక్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ రన్ అయ్యాయి. ఆ రూల్స్ అర్థమైన పిల్లలు? బట్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నాయి. సో స్టడీ చేయాల్సిందే, ప్రాక్టీస్ చేయాల్సిందే. నాకు ఊరినే రాలేదు కదా, నేను సార్ నేను నెక్స్ట్ 3 days వస్తే వస్తాను సార్. ఏం ఎక్కడికి వెళ్తున్నావు? అంటే అక్క వస్తుంది సార్, నేను ట్రిప్ వెళ్తున్నాను సార్ ఫ్రెండ్స్ తోని. ఏ ఊరు? లేదు సార్, ఇలా అరకు సంథింగ్, ఇది వైజాగ్ అంతా రైట్ సైడ్. కాల్ స్టాటిక్ మెథడ్ ఫ్రమ్ outside of the class. Outside of the class, we can use object or class name. బట్ దాంట్లో ఏది యూజ్ చేయమంటున్నా నేను కూడా? క్లాస్ నేమ్ ని యూజ్ చేయమంటున్నాను. అదే పర్ఫెక్ట్ ప్లాన్, పర్ఫెక్ట్ వే. అర్థమైంది పిల్లలు అక్కడ వరకు? ఎస్ సార్. అదనమాట ఈరోజు క్లాస్. నిన్న రిటర్న్ టైమ్స్ పెండింగ్ ఉంది కాబట్టి అది కూడా ఈరోజు చెప్పుకున్నాం. ఈరోజు చెప్పుకోవాల్సిన క్లాస్ ఇదనమాట. రేపు ఏంటంటే మెథడ్స్ మీద అసైన్మెంట్స్ ఉన్నాయన్నాను కదా, అవి చేస్తాం మనం. ఒక సెక్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఒక 2 చేస్తే సరిపోతుంది. అక్కడ మెథడ్స్ క్లోజ్ చేసి వెంటనే మర్నాడు ఇఫ్ కండిషన్స్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. వస్తాను సార్ రేపు ఎలాగైనా. మెథడ్స్ని ఇఫ్ కండిషన్స్ని క్లబ్ చేస్తే అప్పుడు జావా ప్రోగ్రామింగ్ యొక్క బ్యూటీ బయటపెడుతుంది. ఓకేనా? మనలో ఉన్న స్కిల్ కూడా బయటపెడిపోతుంది. ఓకే.